వీడియోలో మనం శల్కల ఉపకల గురించి వివరంగా తెలుసుకుందాం. శల్కల ఉపకలను ఇంగ్లీష్లో స్క్వామస్ ఎపిథీలియం అని అంటారు. స్క్వామస్ అనే పదం స్క్వామా నుండి వచ్చింది. స్క్వామా అంటే పొలుసుల వంటి, అంటే స్కేల్ లైక్ అని అర్థం. అంటే సరీసృపాలు లేదా చేపలు, రెప్టైల్స్ లేదా ఫిషెస్ మీద ఉండే పొలుసుల లాంటివని అర్థం. శల్కల ఉపకల ఈ స్క్వామస్ ఎపిథీలియం చదునైన కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాలు పొలుసుల వలె చాలా చదునుగా ఉంటాయి. అందుకే వీటిని స్క్వామస్ ఎపిథీలియం అని పిలుస్తారు. ఈ కణాలు చాలా చదునుగా ఉండడం వల్ల పదార్థాలు వీటి గుండా రెండు దిశలలోనూ సులభంగా వ్యాపనం, అంటే డిఫ్యూజన్ చెందగలవు. అందుకే ఇవి రక్తనాళాలు, క్యాపిలరీస్ మరియు వాయుగోనులు ఆల్వియోలైలో కనిపిస్తాయి. మనం ఒక పొర శల్కల కణాలను తీసుకొని వాటిని ఒక గొట్టంలా చుడితే అది ఈ విధంగా కనిపిస్తుంది. సరిగ్గా ఒక రక్తనాళం, బ్లడ్ క్యాపిలరీ కూడా ఇలాగే ఉంటుంది. రక్తనాళాల గోడలు కేవలం ఒకే ఒక పొర కలిగిన చదునైన శల్కల కణాలతో నిర్మితమై ఉంటాయి. ఇవి రక్తనాళాల పనితీరులో చాలా ముఖ్యం. ఎందుకంటే రక్తనాళాలు కణజాలాలకు, అంటే టిష్యూస్కి అవసరమైనటువంటి పదార్థాలను సరఫరా చేస్తాయి. ఈ రక్తనాళాలు మన శరీరంలోని ప్రతి భాగానికి వెళ్ళి కణజాలాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తాయి. అలాగే వాటి నుండి కార్బన్ డయాక్సైడ్ను బయటకు తీస్తాయి. అలాగే ఇవి కణజాలాలకు అవసరమైనటువంటి పోషకాలను, అంటే న్యూట్రియంట్స్ను సరఫరా చేస్తాయి. మరియు వాటి నుండి వ్యర్థ పదార్థాలను, వేస్ట్ ప్రోడక్ట్స్ని తొలగిస్తాయి. ఈ వ్యాపనమంతా జరగడానికి కారణం రక్తనాళాల గోడలు శల్కల ఉపకల వల్ల చాలా సన్నగా ఉండటం వల్లనే. ఈ శల్కల ఉపకల జీర్ణ వ్యవస్థలో ఉండే అన్నవాహిక, నోటి లోపల పొరలు, రక్తనాళాలు మరియు ఊపిరితిత్తులలో ఉండే వాయుగోనులలో ఉంటుంది. మనం ఇప్పుడు వాయుగోనులు ఆల్వియోలస్ను గమనిస్తే వాయుగోనుల గోడలు కూడా కేవలం ఒకే ఒక కణం మందం కలిగిన శల్కల ఉపకలతో నిర్మితమై ఉంటుంది. ఇది వాయుగోనులకి చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు తెలిసినట్లుగా వాయుగోనులు ఊపిరితిత్తులలో, అంటే లంగ్స్లో ఉండే నిర్మాణాలు. ఇక్కడే గాలి లోపలికి రావడం, అలాగే బయటకు వెళ్ళడం జరుగుతుంది. వాయుగోనులు రక్తనాళాలతో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ చూపినట్లుగా వాయుగోనులు రక్తనాళాలకు దగ్గరగా ఉండడం వల్ల ఊపిరితిత్తులలో ప్రధానంగా వాయువుల మార్పిడి ఇక్కడే జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం మొదటగా ఆక్సిజన్ విషయానికి వస్తే, మనం ఊపిరితిత్తుల ద్వారా పీల్చుకునే గాలిలోని ఆక్సిజన్ వాయుగోనుల నుండి రక్తనాళంలోకి వెళ్తుంది. అక్కడి నుండి అది రక్త ప్రవాహంలోకి చేరి శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుంది. అదేవిధంగా రక్తనాళంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ వాయుగోనులలోకి వ్యాపనం చెంది అది బయటకు వదలబడుతుంది. వాయుగోనులు మరియు రక్తనాళం ఇవి రెండూ కూడా ఒకే కణం మందం కలిగిన శల్కల ఉపకల స్క్వామస్ ఎపిథీలియంతో ఉంటాయి. అందుకే ఈ వ్యాపనం ఇంత సులభంగా జరుగుతుంది. ఈ రెండు సందర్భాలలోనూ ఈ శల్కల ఉపకలను సరళ శల్కల ఉపకల, అంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అని పిలుస్తారు. దీనిని సింపుల్ అని ఎందుకు అంటున్నారంటే ఇది కేవలం ఒకే ఒక కణాల పొరతో నిర్మితమై ఉంటుంది. అలాగే మరొక రకమైన శల్కల ఉపకల స్క్వామస్ ఎపిథీలియం కూడా ఉంది. ఇందులో మీరు చూస్తున్నట్లుగా చాలా పొరలుంటాయి. ఈ రకమైన ఎపిథీలియాన్ని, అంటే ఉపకళా కణజాలాన్ని స్తరిత ఉపకళా కణజాలం, స్ట్రాటిఫైడ్ ఆర్ కాంపౌండ్ స్క్వామస్ ఎపిథీలియం అని పిలుస్తారు. దీనిని స్ట్రాటిఫైడ్ అని ఎందుకు అంటారంటే స్ట్రాటా అంటే పొరలు, లేయర్స్ అని అర్థం. ఈ అన్ని పొరల గుండా పదార్థాలు వ్యాపనం చెందడం చాలా కష్టమని మీరు ఇప్పటికే ఊహించి ఉంటారు కదా. అవును, అదే నిజం. స్తరిత ఉపకళా కణజాలం వ్యాపనం కోసం ఉద్దేశించబడినది కాదు. మరి ఇది దేనికోసం ఉంటుంది? ఇది రక్షణ కోసం ఉంటుంది. ఇందులో చాలా పొరలు ఉండడం వల్ల ఇది రక్షణకు ఉపయోగపడటం కరెక్టే కదా. సరే, ఇప్పుడు మనం స్తరిత ఉపకళా కణజాలం ఎలా రక్షిస్తుందో పరిశీలిస్తే ఇది చాలా మందంగా ఉంటుంది. ఒకవేళ దీని పైన ఉన్న ఒకటి లేదా రెండు పొరలు
ఏదైనా యాంత్రిక ఒత్తిడి అంటే మెకానికల్ స్ట్రెస్ వల్ల లేదా రసాయనాల వల్ల ఊడిపోయిన కింద ఉన్న పొరలు దాని కింద ఉన్న కణజాలాన్ని రక్షించడానికి అలాగే ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఈ రకమైన ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుందో ఊహించగలరా? ఇది చర్మంలో, స్కిన్లో మరియు నోటి కుహరం బకల్ క్యావిటీ వంటి ఇతర ప్రాంతాలలో కనిపిస్తుంది. నోటి కుహరం అంటే మీ నోటి లోపలి ఉపరితలం. మీరు స్తరిత ఉపకళా కణజాలాన్ని నిశితంగా గమనిస్తే పై పొరలు నిజానికి మనం సరళ శల్కల ఉపకళలో చూసినట్లే చదునుగా ఉంటాయి. కానీ మీరు కింది పొరలను చూస్తే అవి అంత చదునుగా ఉండవు. అవి చూడ్డానికి ఘన రూపంలో ఉంటాయి. అయినప్పటికీ వీటిని శల్కల స్క్వామస్ అనే పిలుస్తారు. ఎందుకంటే స్తరిత ఉపకళా కణజాలానికి కేవలం పైన ఉన్న పొరల ఆధారంగానే ఆ పేరుని పెట్టారు. స్తరిత ఉపకళా కణజాలాన్ని సంయుక్త ఉపకళా కణజాలం కాంపౌండ్ ఎపిథీలియం అని కూడా పిలుస్తారు. సరళ శల్కల ఉపకళకి భిన్నంగా ఇందులో అనేక పొరలు ఉండటమే దీనికి కారణం. ఈ వీడియోలో మనం 2 రకాల ఉపకళా కణజాలాల గురించి తెలుసుకున్నాము. అవి సరళ శల్కల ఉపకళ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం మరియు స్తరిత శల్కల ఉపకళా కణజాలం స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. సరళ శల్కల ఉపకళ పదార్థాల వ్యాపనానికి అంటే డిఫ్యూషన్కి మంచిది. అయితే స్తరిత శల్కల ఉపకళా కణజాలం ప్రధానంగా రక్షణ ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడుతుంది.